దాంట్లో అంత ప్రాబ్లమే ఉందిరా. జ్యోతి ఇంట్లోనే ఉంటుంది. నువ్వు శ్రావ్య పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? శ్రావ్య పక్కన కూర్చొని కళ్యాణం జరిపించడం ఏంటి? భార్యాభర్తలే కళ్యాణం జరిపించాలి. లేదంటే స్వామివారి మొక్కుని వచ్చే సంవత్సరం జరిపించాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళని నా పక్కన కూర్చోబెట్టుకోలేను. మనిద్దరికి నిశ్చితార్థం అయింది కాబట్టి నేను కూడా నీతో కలిసి సీతారాముల కళ్యాణం జరిపించొచ్చు. తప్పులేదు రాజీవ్. హే ఆపు. ఇంకొక్కసారి మళ్ళీ ఈ టాపిక్ తెచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాజీవ్, ఇది నీ భార్య మొక్కు. ఇప్పుడు గనక నువ్వు ఆ మొక్కు చెల్లించకపోతే దేవుడు క్షమించడు. ఏదో ఒక రూపంలో అయినా ఆపదొస్తుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా. శ్రావ్యతో కలిసి కళ్యాణం జరిపించడం నా వల్ల కాదు. అలా అనుకు రాజీవ్. ఇది మన ఇంటికి సంబంధించిన పూజ కూడా. నేను కూడా వచ్చి ఈ కళ్యాణం జరిపిస్తాను అని దేవుడికి మొక్కుకున్నాను. నువ్వు నా మాటకు కట్టుబడి కళ్యాణం జరిపించి తీరాలి. లేదంటే అరిష్టాలు జరుగుతాయి. నువ్వు గనక శ్రావ్యతో ఈ కళ్యాణం జరిపించకపోతే నా మీదొట్టే. ఇక నీ ఇష్టం. ఎందుకమ్మా నీ మీద ఒట్టేసుకొని నన్ను ఇబ్బంది పెడతావు? అదంతా కాదురా. కళ్యాణం జరిపిస్తావా జరిపించవా? చెప్పు రాజీవ్. నా మీద ఒట్టేసుకున్నా కూడా వద్దు అనంటే నేనింకేం మాట్లాడను.